నమస్తే మేడం. నమస్తే అమ్మా. మేడం, భాగ్యనగర్ బాలాపూర్ ధర్మరక్షణ సభకు వచ్చారు కదా, సో మీకు ఎలా అనిపించింది, ఏం నేర్చుకున్నారు అంటే మన భారతదేశం ఒక చరిత్రను గుర్తు చేశారు మరొకసారి. సో దాని గురించి మీ విశ్లేషణ. అవునండి, జై శ్రీరామ్. జై మేము శ్రీరామ్. కూడా ఈ విశ్వ హిందూ పరిషత్తులో పనిచేస్తున్నాము. 10 years నుంచి మేము ఇందులో పనిచేస్తున్నాము. మాకు భారతదేశం అంటే చాలా ఇష్టము. ఓకే. ధర్మరక్షణ కోసమే పనిచేస్తాం మేము. ధర్మరక్షణ అంటే ఫస్ట్ మాటలో సత్యం ఉండాలి, అవును. పనిలో కూడా ధర్మం ఉండాలి. మనం అట్లా ధర్మరక్షణ కోసం ఈ సభ పెట్టిరు కాబట్టి చాలా దూరం నుంచి వచ్చాము. మేము ఎక్కడ నుండి వచ్చారు మేడం? ఎంజాల్ నుంచి వచ్చాము. ఎంజాల్ నుంచి. ఆ, ఓకే. ఎంజాల్ నుంచి వచ్చాము. చాలా అసలు సక్సెస్ఫుల్ అయింది సభ. అవును. మాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి సభలు ఇంకా చాలా జరగాలని. చాలా మంది స్వామీజీలు కూడా రావడం జరిగింది, చాలా పొలిటీషియన్ వాళ్ళు కూడా రావడం. అందరు మాట్లాడడానికి కూడా వీలు కాలేదు, ఎందుకంటే కోర్టు ఇచ్చిన సమయం సరిపోలేదు కాబట్టి అందరికి సమయం సరిపోలేదు. చాలా చాలా సక్సెస్ అయింది సభ. ఫైనల్ గా మేడం, ఇప్పుడు చాలా హత్యలు జరుగుతున్నాయి కదా, సో మహిళలకు మీరేం చెప్పదలుచుకున్నారు? మహిళలకైతే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే మనం జాగ్రత్తగా ఉండాలి. నేను కూడా మాతృశక్తిలో పనిచేస్తాను కాబట్టి మనము ఎందుకు ఇక్కడ దాకా రావడం అంటే మాతృశక్తిలో పనిచేస్తాం కాబట్టి, ధర్మం గురించి తెలుసు కాబట్టి వచ్చినాము. అందరు లేడీస్ చాలా తక్కువ రుసుడు ఇక్కడ. అందరికి ధర్మం గురించి అంటే తెలుసు, ఓన్లీ పూజ చేసుకోవడం, ఇంట్లో వరకు, ఇంట్లో భార్య భర్తలు పిల్లల వరకు చూసుకోవడమే తెలుసు. కానీ దేశం కోసం మనం ఏం చేస్తున్నాం అనేది మాత్రం మన హిందువులకు ఇంకా తెలియదు కాబట్టి చాలా నేర్చుకోవాలి మా హిందువులు. ఇట్లాంటి సభలు ఎన్నో వినాలని మా హిందువులకు కూడా నేను మనవి చేసుకుంటున్నాను. చాలా సంతోషం, ఇలాంటి సభలు ఇంకా చాలా జరగాలని ఆ శ్రీరామునికి మొక్కుకుంటున్నాము. చాలా ఆనందంగా ఉంది ఈ రోజు అయితే. చాలా చాలా ధన్యవాదములు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మేడం మీరు చెప్పండి. జై శ్రీరామ్ జై అండి. శ్రీరామ్ మేడం. నేను చెప్పేది ఏంటంటే, ముస్లింలు హిందువుల అమ్మాయిలను ఇది చేస్తున్నారంటే లవ్ జిహాద్ అనేసి చాలా మోసం చేస్తున్నారు కదా. పెళ్లిళ్ళు అందు చేసుకుంటున్నారు. గురించి అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలి. ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు కూడా పిల్లలకు అర్థమయ్యేటట్లు చెప్పి జాగ్రత్తగా ఉండాలని ఓకే. ఆ విషయం చెప్తున్నాను. ఇంకొకటి, మనం ప్రేమించే ముందే వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఎవరు అనేది తెలుసుకోవాలి. ఓకే. అది ముందు జాగ్రత్త పడితే అంటే ఇట్లాంటివి అది parents అత్యాచారం చెప్పాల్సింది ఉంటది కదా. పేరెంట్స్ చెప్పాలి. పిల్లలు కూడా పెద్దవాళ్ళే కదా. ఇప్పుడు టీవీలలో, సినిమాలలో, అన్ని పేపర్లలో ఇస్తున్నారు కదా. వాటిని చూసి విని జాగ్రత్తగా ఉండాలని నేను. అదొకటి, ధర్మంగా ఉంటే అంతా శ్రీరాముడే చూసుకుంటాడు అనేది నా నమ్మకం. Thank you జై మేడం. శ్రీరామ్. జై శ్రీరామ్. వింధ్య హిమాచల యమునా గంగా మాతా కీ భారత్ మాతా కీ జై. వాడితోటి పెట్టుకుంటే గతే మోత